అన్‌హీల్డ్ పాస్ట్. అనుభవించినటువంటి గాయాల్ని మర్చిపోయామనుకుంటాం. కానీ మనల్ని అవి వదలవు. నీ గతం ఇప్పటికీ నీ రిలేషన్‌షిప్స్‌ని, నీ లైఫ్‌ని నడుపుతోందంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే ఎవ్వరి మీద నాకు నమ్మకం రావడం లేదు. ఎవ్వరిని నమ్మాలి అనిపించడం లేదు. ఎందుకంటే ఇది గతంలో ఎవరో నన్ను మోసం చేశారు. ప్రేమిస్తున్నా ఇప్పటికి. కానీ వాళ్ళ నుంచి వెంటనే ఏదైనా సమాధానం రాకపోతే భయపడిపోతున్నా. అదేంటి బంధం మరి కొత్తది కదా! కానీ లోపల మాత్రం పాత బాధలే మరి. ఇది అన్‌హీల్డ్ పాస్ట్ సైకలాజికల్ లక్షణం. అసలు అన్‌హీల్డ్ పాస్ట్ అంటే ఏంటి? మన జీవితంలో కొన్ని సంఘటనలు మనసులో బలంగా ముద్రపడిపోతాయి. చిన్నప్పుడు తల్లి కఠినంగా పెంచిన తీరు, ప్రేమించిన వాళ్ళు మోసం చేసిన గతం, ఎమోషనల్‌గా అవమానం పరిచినటువంటి అనుభవాలు. ఇవన్నీ మనలో ఒక వదలని బాధను, భయాన్ని పెంచుతాయి. మనం టార్గెట్ అయినట్లు ఫీల్ అవుతాం. కానీ మన డెసిషన్స్, రిలేషన్స్, ట్రస్ట్ అన్నింటినీ కూడా ఇవే డిక్టేట్ చేస్తుంటాయి. మరి వీటిని ఎలా గుర్తించాలి? నువ్వు ఎవరితోటైనా అటాచ్ అయితే వెంటనే భయం వేస్తుందా? నిన్ను ఎవ్వరు ప్రేమిస్తున్నా నువ్వు వాళ్ళు వదిలిపోతారేమో అన్నటువంటి డౌట్తో అల్లాడిపోతున్నావా? ప్రతిసారి వదిలిపోయినటువంటి రిలేషన్షిప్ రోజు గుర్తుకొస్తుందా? ఇవన్నీ క్లియర్ ఇండికేటర్స్ నీ గతం ఇంకా నీతోటి ఉంది అని చెప్పడానికి. మరి ఇది మన జీవితం మీద, మన లైఫ్ మీద, మన లవ్ మీద కావచ్చు ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే అన్‌హీల్డ్ పాస్ట్ వల్ల మనం రియాక్షన్స్లో ఉంటూ కూడా అజ్ఞాత భయంతో బతుకుతూ ఉంటాం. ఎవరిని ట్రస్ట్ చేయలేం. అటాచ్ అయిపోయేంతలా బ్యాక్ స్టెప్ వేసేస్తాం. చాలాసార్లు హెల్దీ లవ్ వచ్చినా మనం పాస్ట్ లాగా ట్రీట్ చేసి దాన్ని మనకు మనమే డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాం. మరి దీనికి సైకలాజికల్ హీలింగ్ లేదా అంటే ఎస్ ఇస్ దేర్. ఫస్ట్ ఇది సెల్ఫ్ అవేర్నెస్. అంటే నేను భయపడుతున్నా కానీ ఇది గతపు అనుభవం వల్ల అని గుర్తించడం. నెంబర్ 2 జర్నలింగ్. నీ పాస్ట్లో జరిగిన సంఘటనలు రాసుకుంటూ బయటికి తీసేయడం. నెంబర్ 3 ఇన్నర్ చైల్డ్ వర్క్. అంటే చిన్ననాటి నీ బాధలతో కూర్చొని నువ్వే మాట్లాడాలి. నెంబర్ 4 థెరపీ లేదంటే కౌన్సిలింగ్. అవసరమైతే ఒక ట్రైన్డ్ సైకాలజిస్ట్ని కలవండి. టాక్ టు యువర్ పార్ట్నర్. అంటే నీకు ఎందుకు అసలు భయం వేస్తుంది ఓపికగా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నిజమైనటువంటి బంధం ఎప్పుడైనా అర్థం చేసుకుంటుంది కదా. నీ గతం నీ జీవితాన్ని డిఫైన్ చేయకూడదు కదా. ఒక్క జెన్యూన్ లవ్ వచ్చిందంటే దాన్ని నీ పాత భయాలతోటి కొట్టేయకు. హీలింగ్ ఈజ్ పెయిన్ఫుల్, బాధాకరంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కానీ అవసరం. ఎందుకంటే నీకు డిజర్వ్ అయినటువంటి లవ్ కావాలంటే నీకు పాస్ట్ వదిలేయడం అనేది తప్పనిసరి. ఖచ్చితంగా వదిలేయాల్సిందే. బీ యువర్ ప్రజెంట్.